నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 81. ఇంకా కథలోకి వెళ్తే, రిషి కృతిని దగ్గరకు లాక్కుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, చూడు బుటి, జరిగిన దాంట్లో ఇద్దరు తప్పు ఉంది. నువ్వెంత త్వరగా నీ డౌట్స్ తీర్చుకుంటే అంత త్వరగా మన బేబీని తెచ్చేసుకోవచ్చు అన్నాడు రిషి. ఆ మాటకి కృతి రిషి భుజం చుట్టూ చేతులేసి కళ్ళలోకి చూస్తూ, రిషి, తనుంటే ఈ పాటికి 4 సంవత్సరాలు ఉండేవంది. రిషి తన గుండె హత్తుకుని, నేను తను చాలా మిస్ అవుతున్నానన్నాడు. ఆ మాట కృతి కళ్ళు తుడుచుకుంటూ, మరి నన్ను అని అడిగింది. నువ్వు ఇక్కడున్నావు బుడ్డి అంటూ గుండె చూపించాడు రిషి. అన్నీ అబద్ధాలే, అలాంటప్పుడు నాకు నీ ఫోన్ చూపించు అంది కృతి. అమ్మ చెఫ్ పాప, వదిలేలా లేవు కానీ వెళ్ళి తీసుకురా అని రిషి అన్నాడో లేదో టక్కుమని తీసుకొచ్చి ఇచ్చింది ఫోన్ని. రిషి మళ్ళీ తను కూర్చోబెట్టుకొని, సరే ఒకటి చెప్పు చిన్ను, నువ్వు పాస్వర్డ్ తెలుసుకోవడానికా లేక ఫోన్లో ఏమున్నాయో చూద్దామనా అని అడిగాడు. అసలైతే నీ ఫోన్లో కొన్ని చూడాలి, కానీ ఫోన్ ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ కంపల్సరీ కదా, కాబట్టి 2 అని నవ్వింది కృతి. ఫోన్లో నేను పెట్టినవే కదా కనపడతాయి అని అడిగాడు రిషి. అవును, మరి అలాంటప్పుడు నన్నే అడగొచ్చు కదా, చెప్తాను. ఆహా, చూపించు ప్లీజ్ అని కృతి అనగానే, సరే పాస్వర్డ్ కోసం ఏమేమి ట్రై చేసావు? నీ డేట్ ఆఫ్ బర్త్, నా డేట్ ఆఫ్ బర్త్, మన మ్యారేజ్ డేట్. అంతేనా? అంతే. సరే చూడు అంటూ 4 నెంబర్స్ టైప్ చేశాడు. ఇదేంటి అని అడిగింది కృతి. గుర్తు రాలేదా అన్నాడు రిషి. అంది కృతి. దాంతో రిషి తన చెవిలో ఏదో చెప్పాడు. అది విన్న కృతి, అవ్వా, ఇలాంటివి కూడా పాస్వర్డ్గా పెడతారా అని అడిగింది కృతి. అందరూ పెట్టరు, బట్ నేను పెడతాను అన్నాడు. కృతి తలకొట్టుకుని, సరే గ్యాలరీ చూపించమంది. రిషి ఓపెన్ చేశాడు. కృతి దబుక్కను లాక్కుని చూసింది. కొన్ని వాళ్ళిద్దరూ లవ్ చేసుకునే టైంలోవి, మరికొన్ని పెళ్ళయ్యాక, కొన్ని అయితే తనవే నడుము కనపడేలా, కొన్ని రిషివి, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అన్నీ పట్టి పట్టి చూసింది. ఆ తర్వాత కాంటాక్ట్స్ చూసింది. తన నేమ్ బుడ్డోడనుంది. ఆ తర్వాత ప్రీతినే ముందేమో అని చూసింది. లేదు. అయినయా నీ అనుమానాలు ఇంకా ఉన్నాయా అని అడిగాడు రిషి. మరి ఆ దెయ్యం పేరేది అని అడిగింది కృతి. ఎవరు అన్నాడు. అదే తమరి మెంటర్ అంది. ఓ తనా, నా దగ్గర లేదన్నాడు. కృతి అనుమానంగా చూస్తూ, నిజం చెప్పు అనగానే, ఇదంతా కాదు కానీ ఒక మాట చెప్పు, నమ్మకం అంటే ఏంటి అని అడిగాడు. దానికి ఫలానా డెఫినేషన్ నాకు తెలియదంది. సరే ఆ రోజు జడ్జి గారు ఏమన్నారు అని అడిగాడు. ప్రేమైనా పెళ్ళైనా ఇంకా ఏ బంధమైనా నమ్మకం ముఖ్యమన్నారంది కదా. మరి ప్రేమించుకునేటప్పుడు నన్ను నమ్మిన నువ్వు పెళ్లి తర్వాత ఎందుకు నా మీద నమ్మకం కోల్పోయావు అని అడిగాడు. ఆ మాట కృతి రిషి చుట్టూ పీకుతూ, దానికి నువ్వేరా కారణం దొంగ సచ్చినోడా అంది. ఓకే, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, జవాబులు చెప్పు, బట్ కరెక్ట్గా చెప్పు అన్నాడు రిషి. సరే అంది కృతి. ఫస్ట్ క్వశ్చన్, ప్రీతి నన్ను కిస్ చేసిందని కోపంతో ఫాస్ట్గా వెళ్ళి యాక్సిడెంట్కి గురై అబార్షన్ అయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యావు. మరి అలాంటప్పుడు నేను హాస్పిటల్కి వస్తే మాట్లాడాలి, అంతేకాని ఎందుకు నన్ను అవమానించి బాధ పెట్టి పంపేశావు అని అడిగాడు. అది అని కృతి అంటుండగా రిషి తన కిందకి దింపి, ఆగు. సెకండ్ క్వశ్చన్, నేను మీ నాన్న చెయ్యి ఫ్రాక్చర్ చేశాననే కదా అసలు ఆ రోజు వచ్చా? నేను మీ నాన్న అంతలా ఎందుకు కొడతాను? నేను మరీ అంత దుర్మార్గున్నా? థర్డ్ క్వశ్చన్, నేను ఆ రోజు హాస్పిటల్ నుంచి వచ్చాక నీకు మెసేజ్ చేశాను, అది చదివి కూడా నువ్వెందుకు రిప్లై ఇవ్వలేదు? అది నేను ఎంతో ఫీల్ అయ్యి రాశాను అన్నాడు రిషి. మెసేజా? నాకేం రాలేదు రిషి అంది కృతి. దాంతో రిషి తన ఫోన్ తీసి చూపించాడు. ఈ మెసేజ్ గురించి అంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్స్లో ఉంటుంది,
ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చిన్ను, ఇన్నేళ్ళు మన ప్రేమలో ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నీకు తెలుసు కదా, నేను నీలో మా అమ్మని చూసుకుంటాను. కారణం, నాకు మా అమ్మ ఉన్నా లేనట్లే. నా కెరీర్కి నిన్ను వాడుకున్నానా? ఏమన్నా నీ మీద మోజు? అసలు అలా ఎలా అనగలిగావు? నీ మీదొట్టు, మన ప్రేమ మీద సాక్షిగా నేను ఎటువంటి తప్పు చేయలేదు. అయినా సరే నీ మీద కోపం రావడం లేదు, కానీ బాధ, చెప్పలేని బాధ. కోపంలో అనుంటావు. నీ కోపం తగ్గాక అప్పుడు కాల్ చేయి, నేను వస్తాను. అప్పటిదాకా నేను డిస్టర్బ్ చేయను. ఎప్పుడు నీ గుండె చప్పుల్లో ఉండే నీ రిషి. ఇది ఆ మెసేజ్ మీకు గుర్తొచ్చిందా? పాపం రిషి ఈ మెసేజ్ కృతికి పంపినట్టుగా కృతికి అసలు తెలియదంట. మరి ఏమై ఉంటుందో? ఈ మెసేజ్ చూసి కృతి షాక్. నేను చూడలేదు రిషి, ప్రామిస్ అంది కృతి. దాంతో రిషి అనుకుంటూనే ఉన్నాను అనుకున్నాడు తన మనసులో. సరే, 4th వన్, ఒకవేళ నువ్వనుకుందే నిజం అనుకుందాం. కాసేపు ప్రీతి అందం చూసో ప్రాపర్టీస్ చూసో నేను తనకు కనెక్ట్ అయితే, నువ్వంత సహించుకున్నా, నల్లపుసలు విసిరికొట్టినా, తాళి పంపినా, అఫ్కోర్స్ నేను నిన్నటి వరకు నువ్వే పంపావనుకున్నాను. ఇంకా మన మ్యారేజ్ రిజిస్టర్ కాలేదు. సో నేను కావాలనుకుంటే తను పెళ్లి చేసుకోవచ్చు. మరి ఎందుకు చేసుకోలేదు అని అడిగాడు రిషి. కృతి సైలెంట్గా ఉంది. రిషి చిటికేస్తూ, హలో షెఫ్ గారు, తమరి సంపాదన ఏమాత్రం ఉంటుంది ఏంటి రోజుకు అని అడిగాడు. మాదంటే బిజినెస్ సీజన్ బట్టి మారుతుంది అంది కృతి. సుమారుగా చెప్పు అన్నాడు రిషి. ఒక 10 లక్షలు రోజుకి అంది కృతి. నాకు 20 లక్షలు. సో ఇవాళ నాకు 20 లక్షలు లాస్. ఇదంతా నీకోసం వదిలేశాను నేను. అఫ్కోర్స్ నీకన్నా నాకు అదేం ఇంపార్టెంట్ కాదు. చిన్ను, నేను చెప్పేది ఒక్కటే, 4 సంవత్సరాల తర్వాత కలిసాం. మన ఫాస్టే ఇంకా తేలలేదు. ప్రజెంట్కే క్లారిటీ లేదు. అయినా ఫ్యూచర్ నీతోనే ఉండాలని ఫిక్స్ అయ్యాను నేను. ఇంకా నువ్వే కాదు, ఆడలేడీస్లో కొంతమందికి ఉన్న డౌట్, నేను ఆ రోజు ప్రీతినే ఎందుకు చెప్పానని. ఇది చూడు అంటూ తన ఫోన్లో ఒక వీడియో చూపించాడు. అది చూడగానే కృతి ఫేస్లో ఫీలింగ్స్, ముందు కోపం, తర్వాత ఆశ్చర్యం, ఫైనల్గా ఆనందం. నిజమా అని అడిగింది కళ్ళలో నీళ్లు కారుతూ. అబ్బా, నాకున్న యాటిట్యూడ్కి నా చిన్ను కాబట్టి ఇంత ఓపిగ్గా వివరించాను అన్నాడు రిషి. కృతి పైకి లేచి తను హక్ చేసుకుని, ఐ హేట్ యు ఇడియట్ అంది. అదేంటే, నన్ను ఇంతలా నిరూపించాక లవ్ యూ కదా అనాలి అన్నాడు రిషి. ఐ హేట్ యూ అంటూ రిషి లిప్స్ అందుకుంది కృతి. కాసేపటి తర్వాత, రిషి, నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళవా అని అడిగింది. ఎక్కడికి అన్నాడు. ఏమో, కేవలం మన ఇద్దరు మాత్రమే ఉండాలి. అసలు మనం అక్కడ ఉన్నామని ఎవరికి తెలియని కూడా తెలియకూడదు అంటూ రిషిని గట్టిగా వాటేసుకుంది. ఇక్కడ కూడా మన ఇద్దరమే ఉన్నాం చిన్ను అన్నాడు రిషి. కానీ ఇక్కడ అభి కూడా ఉన్నాడు. ఇంకా మా డాడీ, ఆయనకు అస్సలు ఇష్టం లేదు అంది కృతి. చల్హట్, రిషిగాడిక్కడ. ఇక నుంచి నిన్ను చేరాలంటే ఎవరైనా ముందు నన్ను దాటాలి అన్నాడు రిషి. ఇంకా అభినా అంతుందంటావా వాడికి? అసలు అభిగాడు నీతో బాగానే ఉన్నాడుగా, ఉన్నట్లుండి ఏంటి అని అడిగాడు. కృతి తను వదిలి, వాడు ఉట్టి రోగం నాకు ఇప్పుడే అర్థమైంది. మనం విడిపోయిన తర్వాత బాగానే ఉన్నాడు. నీ గురించి టాపిక్ వస్తే నేను డైవర్ట్ చేసేదాన్ని, కానీ ఉన్నట్లుండి పెళ్ళన్నాడు. నేను షాక్. అదేమంటే ఎన్ని చెప్పాడో తెలుసా? నీకన్నా ముందు నుంచి నన్ను లవ్ చేస్తున్నాడంట. ఇంకో షాకింగ్ న్యూస్, ఆ రోజు గుళ్ళో రౌడీలను నువ్వు కొట్టావు కదా, వాళ్ళని తానే అరేంజ్ చేశాడంట అంది కృతి. ఆ మాటకి రిషి ఆశ్చర్యం నటిస్తూ, అవునా, అస్సలు డౌట్ రాలేదు చిన్ను అన్నాడు. నేను తనకు స్ట్రాంగ్ డోస్ ఇచ్చాను. ఇంకా మా డాడీ, ఆయన కూడా తనకే సపోర్ట్ అంది. పోనీ ఇలా చేశాడని చెప్పకపోయావా అన్నాడు రిషి. ఏమో నాన్న, ఐఎమ్ సో టైర్డ్, ఇంక నువ్వే చూసుకోవాలన్నీ అన్నట్లు వాడికి నువ్వంటే భయం అంది కృతి. భయమా? నేనా? ఎందుకు అని అడిగాడు. కాలేజ్ డేస్లో నువ్వు వినయ్ వాళ్ళ గ్యాంగ్ని ఓ రేంజ్లో ఉతికారేసావుగా, అందుకేనేమో.
అయినా నాకు కొంత రిలీఫ్ కావాలి. అభిని తలుచుకుంటే నాకు చాలా కోపం వస్తోందంది. కృతి మాటలు విన్న రిషి ఇంకా మీ నాన్న సంగతి తెలిస్తే ఏమవుతావో అనుకున్నాడు తన మనసులో. సరే, నేను ఒక చోటికి తీసుకెళ్తాను, వస్తావా అని అడిగాడు. ఇప్పుడు అని అడిగింది. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడే. ఎక్కడికి? చెప్పను, తీసుకెళ్తాను రా అన్నాడు రిషి. సరేరా, నువ్వు కొన్న శారీస్ల నుండి ఒక శారీ తీయండి. రిషి విజిలేస్తూ పింక్ కలర్ శారీ తీశాడు. ఆ శారీ చూసి చాలా బాగుందంది. సరే కట్టుకో అంటూ బెడ్ మీద పడుకున్నాడు. ఓయ్ అంత లేదు, అటు తిరుగు అంది. ఇంకా ఏంటే నీ ప్రాబ్లం అన్నాడు రిషి. చెప్తా, ఇంకా ఉన్నాయంది. నా వల్ల కాదు కానీ నేనైతే తిరగనన్నాడు. కృతి నవ్వుకుంటూ సరే నేనే వెళ్తానంటూ వెళ్ళబోయింది. దాంతో రిషి పైకి లేచి సరే నేనే వెళ్తాను, ఇదిగో జ్యువెలరీ బాక్స్, ఇందులో ఉన్నవన్నీ పెట్టుకో అంటూ ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళాడు. సుప్రజకు కాల్ చేశాడు. వదినా ఇక్కడంతా ఓకే, మరి నేను చెప్పినట్లు చెయ్యంటూ ఏదో చెప్పి కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత తన డ్రైవర్కి కాల్ చేసి క్యారవాన్ తీసుకుని రమ్మన్నాడు. ఇంకా ఏవో కాల్స్ మాట్లాడి లోపలికి వచ్చాడు. కృతిని చూసి ఫ్రీజ్ అయ్యాడు. రిషికి ఇష్టమైనట్లుగా శారీ కట్టుకుని జ్యువెలరీ పెట్టుకుంది. బొట్టోడా, ఇప్పుడు ప్లాన్ చేంజ్ చేస్తే ఎలా ఉంటుందంటావు అని అడిగాడు రిషి. ఏం చేస్తావేంటి, ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ అడిగింది. దాంతో రిషి కృతిని మాంతం పైకి లేపి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేద్దాం, ఒప్పుకోవా, ప్లీజ్ 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 అని బ్రతిలాడాడు. రిషి ముందు దించు అంది. నేను దించను అంటూ తల అడ్డంగా ఊపాడు. ఎక్కడికో వెళ్ళాలన్నా అని అడిగింది. రేపు వెళ్దామన్నాడు. కృతి రిషి తలకు తల ఆనించి మై డియర్ హీరో, రాత్రికి వచ్చి స్టార్ట్ చేద్దామంది. నిజంగా అంటూ దించాడు. సరే, ప్రెస్ మీట్లో ఎప్పుడు చెప్తావు అని అడిగింది. చెప్తాను, అదంతా నాకు వదిలే అన్నాడు. సరే నువ్వు రెడీ అవ్వంది. ఓకే అంటూ వెళ్ళాడు రిషి. కృతి ఫోన్ తీసుకుని సుప్రజకు కాల్ చేసింది. అక్క చెప్పవే, ఎలా ఉన్నావు? నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. అవునా? అవునక్క, నీతో చాలా మాట్లాడాలి, ఎన్నో చెప్పాలి, ముందు నిన్ను కలవాలి. ఏంటి అంత ఎక్సైట్ అవుతున్నావు? అది రిషి మీద కోపం పోయిందక్క, తను నా కోసం చాలా తగ్గాడు. మరి ప్రీతి? దాని గురించే మాట్లాడాలి. రిషి నన్ను ఎక్కడికో తీసుకెళ్తానన్నాడు, వెళ్ళొచ్చాక నీతో మాట్లాడతాను. ఓకే బాయ్, ఎంజాయ్ అని కాల్ కట్ చేసింది సుప్రజ. కృతిక్ కాలు భూమి మీద నిలబడ్డం లేదు, చాలా హ్యాపీగా ఉంది. రిషి రెడీ అవుతుంటే కృతి తనకు షర్ట్ వేసి బటన్స్ పెట్టింది. రిషి క్రాఫ్ట్ తువ్వుతుంటే రిషి నాకు డౌట్ అంది. మళ్ళీనా అన్నాడు రిషి. అది కాదు, ఇంత అందంగా ఎందుకు పుట్టావు అని అడిగింది. ఏదో అలా అంటూ టక్ చేశాడు. డియర్ స్ప్రే చేశాడు. ఈ 4 ఏళ్లలో నీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి అని అడిగింది కృతి. తల్లి, ఒక్క ప్రపోజల్కే 4 సంవత్సరాలు దూరం అయ్యాం, ఇంకెన్నో చెప్తే మనం కలిసేది మన షష్ఠపూర్తికే అన్నాడు రిషి. ఆ మాట కృతి మూతి ముడుచుకుంది. నువ్వలా అంటూ దగ్గరకు వచ్చాడు రిషి. సరే సరే పద పద అంటూ రిషి నీకారా నాకారా ఎందులో వెళ్దాం అని అడిగింది కృతి. మీ ఆయనకు కార్వాన్ అని ఏదో ఒక వెహికల్ ఉంది, అందులో వెళ్దాం అన్నాడు. అబ్బో, అది చూపించడానికేగా మా రెస్టారెంట్ ముందు అడ్డంగా పార్క్ చేసావు అని అడిగింది. ఇంకా మర్చిపోలేదా అని అడిగాడు రిషి. అంతేనా, నా ఫైల్ కొట్టేశావుగా అంది కృతి. అబ్బో సరే పద అంటూ ఇద్దరు కిందకు వచ్చేసరికి తన కార్వాన్ రెడీగా ఉంది. రిషి పైకెక్కి వెల్కమ్ మిస్సెస్ కృతి రిష్విక్ అంటూ చెయ్యి అందించాడు. ఎక్కడికి వెళ్తున్నారు చూద్దాం. అది సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఎవరైనా ఆన్సర్ చెప్తారేమో కామెంట్స్లో చూద్దాం. మీరు చాలా రోజుల నుంచి ఈ స్టోరీని ఫాలో అవుతున్నారు కదా, చాలామంది చాలా మెసేజ్లు చేస్తున్నారు స్టోరీ చాలా బాగుందని. రిషి ఏమో 4 ఏళ్ల నుంచి కృతిని చూస్తూనే ఉన్నానన్నాడు, తను వదిలిపెట్టలేదన్నాడు. కానీ ఆ విషయం కృతికి తెలియదు. అలాగే కృతి వాళ్ళ రెస్టారెంట్లో రిష్విక్ వాళ్ళ షూటింగ్ జరిగింది కదా, అప్పుడు తను ఫైల్ కొట్టేశాడు కదా.
మరి ఇవన్నీ రిషికి ఎలా సాధ్యమయ్యాయి? అంటే వాళ్ళిద్దరి మధ్య వారధిగా ఎవరైనా ఉన్నారంటారా? ఒకసారి గట్టిగా ఆలోచించి సమాధానం చెప్పేయండి. మీరు చెప్పగలరు, నాకు తెలుసు. కీప్ లిసనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.